ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాకవి బొమ్మరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము ధ్యాన శ్లోకము. ఓం మూగం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మద్ది చెట్లు పడ్డ చప్పుడు విని పిడుగుపడిందని భయపడుతూ బయటకు వచ్చిన వారు, అయ్యయ్యో ఈ మహావృక్షాలు ఎలా పడిపోయాయి, ఈ పసివాడు దీనికి ఎలా తట్టుకొని నిలబడ్డాడు, కనీసం భయపడ్డట్టేనా అనిపించడం లేదు, ఎలాంటి పిల్లాడమ్మ వీడు, అసలు ఈ మహావృక్షాలు ఎందుకు కూలాయి, పిడుగు ఏదీ పడలేదే, పోని సుడిగాలి వీచిందా అంటే అదీ లేదు, ఎవరూ నరగలేదు, ఈ పసివాడు వాటిని పట్టుకొని పడద్రోయలేడు, వాటంతట అవే చెట్లు ఎలా కూలాయి అని అనేక విధాలుగా అక్కడి వారంతా యోచించసాగారు. ఇది ఏమైనా ఉత్పాతం కావచ్చు అని అనుమానిస్తూ ఉంటే అక్కడ ఉన్న బాలకులు ఇలా అన్నారు, వినండి, ఈ కృష్ణుడు 2 చెట్ల సందున దూరి రోటిని ముందుకు ఈడ్చుకు వెళ్తే ఆ చెట్లు కూలిపడ్డాయి, అందులోంచి 2 మనుషులు బయటకు రాగా మేము చూశాము అని ఇలా చెప్పిన గోపబాలుర మాటలు విని కొందరు అబద్ధమన్నారు, మరికొందరు అలా జరగగలదా అని సందేహించారు. నందుడు తన కొడుకు క్షేమంగా ఉన్నందుకు సంతోషిస్తూ కట్లు విప్పాడు. అప్పుడు బాలకృష్ణుడు తన లీలను ఎవరూ అర్థం చేసుకోని విధంగా వారి మనస్సులను మళ్లించాడు. ఆ నల్లనయ్య లీలలు ఎన్నెన్నో, అమాయకునిలా తనలో తాను పాడుకుంటాడు. గోపకాంతలు చప్పట్లు కొడుతూ ఉంటే లయబద్ధంగా నృత్యం చేస్తాడు. కీలుబొమ్మలాగా పారవశ్యంతో చేతులు తిప్పుతాడు. పలకరింపుగా గోపికలను చూస్తూ నవ్వుతాడు. పెద్దవాళ్ళు చెప్పిన పనిని బుద్ధిమంతుల్లా చేస్తాడు. మట్టిలో ఆడుకుంటాడు. తలుపు చాటున దాగుడు మూతలు ఆడుతాడు. పరీక్షిత్ మహారాజా, పాలు త్రాగితే జుట్టు ఎదుగుతుందని యశోద మరిపించేందుకు, అంటే పాలు త్రాగి జుట్టు ఇంకా ఎదగలేదే అంటూ తన జుట్టును చూపి తల్లిని అమాయకంగా ప్రశ్నించేవాడు. ఒక రోజున చిన్న కర్రను చేత పట్టుకొని నీళ్ల కుండ దగ్గర నిలబడి తన నీడను చూచి, అమ్మా చూడు, వీడెవడో చిన్న పిల్లాడు కర్ర పుచ్చుకొని నన్ను కుట్టడానికి వస్తున్నాడు అంటూ అసలైన పసివాని వలె తల్లికి చూపించాడు. పేచీలు పెట్టినప్పుడు ఏడుస్తున్నప్పుడు యశోద, ఇదిగో భిక్షకులు వస్తున్నారు, ఏడ్చే వారిని జోలిలో వేసుకొని తీసుకుపోతారు అని బెదిరిస్తే ఇంటి ముంగిటికి వచ్చే బిచ్చగాలను చూసినప్పుడు భయంతో నక్కేవాడు, ఏడుపు టక్కున ఆపేవాడు. ఈ విధంగా తల్లి బెదిరింపులకు భయపడినట్లుగా నటిస్తూ ఆ తల్లిని రంజింపజేసేవాడు ఆ అల్లరివాడు. ఈ విధంగా కృష్ణుడు అనేక విధాల లీలను ప్రదర్శిస్తూ పిల్లలతో ఆడుకుంటూ పొద్దు పుచ్చుతున్నాడు. రేపల్లెకు చేరువున బృహద్వనం పేరుగల ఒక అడవిలో నందుడు మొదలైన గొల్ల పెద్దలు సమావేశమయ్యారు. అక్కడ అనేక ఉత్పాతాలు కలగటం, వాటి నుండి కృష్ణుడు బయటపడటం, వీటి గురించే ఆలోచిస్తున్నారు. అప్పుడు ఉపనందుడనే ముసలి గొల్ల తను ఇలా అన్నాడు, ఓ గోపకులారా, నా మాట హెచ్చరికతో వినండి. మన కృష్ణునికి చెరుపు చేయడం కోసం ఒక రాక్షసి వచ్చి చన్నిచ్చింది. సుడిగాలి వీచి రాళ్లను త్రోసింది. 2 మద్దిమ్రాకులు విరిగి పైనవి కూలాయి. నారాయణుని దయచేత ఆపదలన్నీ తప్పిపోయాయి. ఇక ఇక్కడ ఉండకూడదు. ఇంకొక క్షేమకర ప్రదేశానికి తరలిపోదాం. వింటున్నారా? బృందావనం పర్వతములు, ఏరులు, వృక్షాలు, తీగలు, వీటి చేత సమృద్ధిగా ఉంది. మంచి పచ్చగడ్డి కూడా పుష్కలంగా ఉంది. అది మన పశువులు, మనం ఉండటానికి తగిన చోటు. అందుకని అక్కడకు వెళితే బాగుంటుంది. ఇలా ఉపనందుడు చెప్పిన మాటలు విని పూజ్యులైన గోపకులు కొందరు ఇదియే చేయదగిన కార్యమని నిశ్చయించారు. ఆవుల మందలు వడిగల నడకలతో ముందు నడుస్తూ ఉంటే వాటి వెనుక పసిబిడ్డలు, ముసలివారు, ఆడవారు ఎక్కిన రథములు బయలుదేరాయి. దాని వెనుక ధనుస్సు, బాణములు, అమ్ముల పొదలు పూని కవచాలు ధరించి కొందరు నడిచారు. ఆ వెనుక కొమ్ములు ఊదుతూ వాద్యములు వాయిస్తూ పరిజనులు వెంటరాగా పెద్దలు పురోహితులతో కూడి పావనమైన బృందావనానికి ఆ రేపల్లె వాసులు బయలుదేరారు. ఆ సమయంలో గోపికలందరూ పసుపు పూసుకొని స్నానాలు చేసి కుంకుమ పువ్వు తోడి మంచి గంధపు పూత పూసుకొని మంచి వస్త్రాలు ధరించారు. కొప్పులలో సంపెంగ పువ్వుల దండలు ధరించారు. మేలైన ఆభరణాలు పెట్టుకొని బంగారు మాడల సరములు మెడలందు వ్రేళ రథములెక్కి కృష్ణ లీలలు ఏల పాటలుగా పాడటం మొదలుపెట్టారు. అప్పుడు రోహిణీదేవి, యశోదలు ఒక రథం మీదనే కూర్చుండి తమ ముందు బలరాముని, కృష్ణుణ్ణి కూర్చుండబెట్టుకొని వాళ్ళు చేసే వినోద చేష్టలకు సంతోషిస్తున్నారు. ఈ విధంగా గొల్లలంతా బృందావనం చేరారు. ఆ బండ్ల అన్నింటినీ అర్ధచంద్రాకారంగా నిలిపి ఆవుల మందలను విడిది చేసి తాము నివసించారు.
ఈ విధంగా బలరామకృష్ణులు ఆనందోత్సాహాలతో పరమ పావనమైన బృందావనాన్ని చేరారు. ఆ బృందావనం పాపాలను ప్రక్షాళన చేయగల కాళింది నదితో శోభాయమానంగా ఉన్నది. అంతేగాక అది మునిశ్రేష్ఠులకు ఆలవాలంగా నిలిచి ఉన్న పవిత్ర ధామం. ఇలా బృందావనానికి చేరి రామకృష్ణులు ఉత్సాహంతో తమ ఈడు గొల్ల పిల్లవాండ్రతో కలిసి దూడలను కాచుకోసాగారు. ఒక ప్రక్క దూడలను కాపు కాస్తూ మరో పక్క వివిధములైన బాల్య క్రీడలను ఈ విధంగా చేస్తూ ఉండేవారు. వేణువులను ఊదుతూ రకరకాల వేషాలు వేస్తూ గంతులు వేసేవారు. పెద్ద పెద్ద కంబళ్లతో ఆబోధుల రూపాలు చేసి అవి శత్రు వృషభాలు కనుక మనం ప్రతిఘటించాలని వాటిని ఎదిరించేవారు. వస్త్రములతో బంతుల వలె చేసి కాలి అందలు గల్లు గల్లుమని మ్రోగా వాటిని బంతివలే తన్నుకునేవారు. పందాలు వేసుకుంటూ వడిసెలతో పళ్ళ గుత్తులను నేర్పుగా రాలగొట్టేవారు. అడవి జంతువులను అనుకరణ ధ్వనితో పిలుస్తూ అవి రాగానే నేర్పుగా పట్టుకునేవారు. తామరలతో నిండి ఉన్న కొలంలో దూకి ఒకరిపై ఒకరు నీరు చల్లుకునేవారు. ఓ రాజా, ఒకరినొకరు వెక్కిరిస్తూ పోరాడుకుంటారు. భయం లేకుండా గొప్ప పొదరిళ్లల్లో దూరతారు. ఏటవాలుగా ఉన్న నాపరాల మీదకు ఎక్కి జారుతూ ఉంటారు. మెలకువలు చూపించడంలో ఒకరినొకరు మించుతారు. ఇలా కొంతకాలం సాగాక ఒక రోజున యమునా నది తీరంలో ఆ బలరామ కృష్ణులు దూడలను మేపుకుంటూ ఉండగా వాళ్ళను సంవరించడం కోసం ఒక రాక్షసుడు దూడ రూపంలో అక్కడికి వచ్చి చేరాడు. వత్సాసుర బకాసురుల వధ. దూడల మందలో కలిసి మిగిలిన దూడల మెడలు నాకుచు దూడలలో ఇదే మంచి దూడ అన్నట్లుగా ప్రవర్తించసాగాడు. భక్తుల వెంట దూడలా తిరిగే కృష్ణుని ఎదుట మంచి దూడ అన్నట్లుగా సంచరించాడు. ఆ రాక్షసుని కృష్ణుని గుర్తించి బలరామునితో ఇలా చెప్పాడు: ఇది ఒక మంచి లేగ, చూడండి ఎంత చక్కగా ఉందో అంటే దాని కాళ్ళు తోకను గట్టిగా పట్టుకొని పైకెత్తి అక్కడ ఉన్న వెలగ చెట్టు కేసి ఒక్కసారి మోదగా ఆ దెబ్బకు రాక్షసుడు గిలగిల కొట్టుకొని చనిపోయాడు. ఈ లీలను చూసిన గోపబాలకులు ఆనందంతో కేకలు వేశారు. ఇలా ఆ రాక్షసుడు నేలకూలాడు. ఆ వెలగ చెట్టు కూడా నేలకూలింది. అంతటా ఆ గోపకులు కంబళ్ళు గాలిలో ఎగురవేస్తూ చెంగిన దూకి వస్తూ చప్పట్లు కొడుతూ సంతోషంతో పొంగిపోతూ కృష్ణుణ్ణి పొగడసాగారు. చనిపోయిన రాక్షసిని చూసి గర్వంతో గంతులు వేయసాగారు. ఆ సమయంలో దేవతలు పువ్వుల వాన కురిపించారు. ఓ రాజా, లోకములను వాత్సల్య భావంతో సంరక్షించేవాడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా లేగ దూడలు మేపుతూనే దుర్మార్గుడైన వత్సాసుర వధను గావించాడు. భగవంతుని వాత్సల్యము సజ్జనులకు ప్రీతి పాత్రంగా దుర్జనులకు కంటకంగా పరిణమిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఒకనాడు గోపకుమారులు దూడలతో అడవికి వచ్చినప్పుడు ఎండ వేడిమికి మిక్కిలి దాహం వేయగా తమ లేగల సమూహాన్ని అంతా ఒక కొలను దగ్గరికి తీసుకొని వెళ్ళారు. నిర్మలమైన నీటిని తాము త్రాగి లేగలకు కూడా పట్టించి కబుర్లు చెప్పుకుంటూ వెనక్కి తిరిగి వస్తున్నారు. ఇంతలో కపటం లేని ఆ గోపకుమారులకు భీతిని కొల్పే విధంగా ఒక కొంగ కనిపించింది. వజ్రాయుధం చేత కొట్టబడిన వెండి కొండ శిఖరంలా మిక్కిలి పొడవుగా ఉండి శ్రీకృష్ణుని బాధపెట్టే ఉద్దేశంతో భయంకరమైన చూపులతో అక్కడ నిలిచి ఉన్నది. అంతటా గోపకుమారులు దాని శరీరపు పొడుగును చూచి ఆశ్చర్యపోయారు. అన్ని పనులను మానుకొని ఇతరములైన ఏ ఆలోచన లేక నిర్వికారంగా ఏకాగ్ర చిత్తంతో భగవంతుని ధ్యానించే మునుల వలె అది కృష్ణునికై ఎదురు చూస్తుంది. కృష్ణుని సంవరించాలనే ఉద్దేశంతో అలా నిలిచిన దాని తపస్సు సిద్ధించి కృష్ణుడు అరుదించాడు. ఈ విధంగా కొలను వద్ద కొంగవలే మాటు వేసి ఉన్నాడు బకాసురుడు. ఆ రాకాసి కొంగ కృష్ణుని చూడగానే ముక్కును దీటుచు రెక్కలు విదిలించి ఒక్కసారిగా పాదాలను పైకి లేపి గాలిలోకి ఎగిరింది. భయంకరమైన ధ్వనిని చేస్తూ ఎగురుతూ ఉంటే ఆ రెక్కల వేగానికి గాలి ప్రచండమై అక్కడ చెట్లను కూల్చసాగింది. దీనినంతటిని గమనిస్తున్న బాలకృష్ణుణ్ణి అమాంతంగా ఒడిసిపట్టి మింగివేశాడు కొంగ రూపంలోని ఆ రాక్షసుడు. లోకాలన్నింటినీ తన నుండి పుట్టిస్తూ సంరక్షిస్తూ తిరిగి లయం చేస్తూ క్రీడించే ఆ పరమ పురుషుడు ఈ విధంగా బకాసురుని చేత మింగబడ్డాడు. ఇది కూడా ఒక లీలయే కదా. బకాసురుడు కృష్ణుణ్ణి మింగడం చూసి బలరామాది బాలక ప్రముఖులు అందరూ ఒక్కసారిగా అచేతనులై నిశ్చేష్టంగా నిలిచి ప్రాణాలు కోల్పోయినట్లు దిగ్భ్రమను పొందారు. ఆ విధంగా మింగబడిన కృష్ణుడు పూర్తిగా లోపలికి వెళ్లకుండా కంఠం దగ్గరే ఉండి బకాసురుని అంగిలిని దౌడలను కాలాగ్నిలా కాల్చేస్తున్నాడు. నిప్పు వలె అధిక తాపాన్ని కలగజేస్తున్న బాలుని ఆపడం ఆ రాక్షసునికి తెలియలేదు.
కానీ తనను గెలిచే ప్రయత్నం చేస్తున్న వానిని, సాక్షాత్తు బ్రహ్మకు తండ్రి అయిన వానిని, మహామహిమోపేతుని మింగటం సాధ్యమయ్యే విషయం కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దానితో తిరస్కారపూర్వకంగా నిందిస్తూ లోకంలో సకల ప్రాణుల దుఃఖము తొలగిపోయేటట్లు ఆ గోపాలుని మళ్ళీ బయటకు నెట్టాడు. ఇలా బయటకు వెడలగ్రక్కి బకాసురుడు వెంటనే తన వాడి అయిన ముక్కుతో కృష్ణుని చంపాలని ప్రయత్నించాడు. ఈ శ్రీకృష్ణుడు అంతటా ఆ ముక్కు పుటాలు రెండూ పట్టుకొని గడ్డిపోచలు చీల్చినట్టు రెండుగా చీల్చివేశాడు. ఈ విధంగా బకాసురుని వధ జరగగానే ఆ నందనుని మీద దేవతలు నందనవనంలోని మల్లెలు మొదలైన పువ్వులను వానగా కురిపించారు. ఆకాశంలో దేవదుందుబులు మ్రోగాయి. బలరామాది గోపకుమారులకు ఊపిరి తిరిగి రాగా కృష్ణుణ్ణి చేరదీసుకొని కౌలించుకున్నారు. పిమ్మట అందరూ కూడి దూడల గుంపులను తోలుకొని బృందావనానికి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడి వారితో కృష్ణుడు వత్సాసుర బకాసురులను చంపిన వృత్తాంతాన్ని చెబితే వారంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపడి ఇట్లా అనుకున్నారు, ఈ బాలకృష్ణునికి ఆపల మీద ఆపలు వస్తూనే ఉన్నాయి, అంతలోనే తప్పిపోతున్నాయి. పసివాడు కదా అని విజృంభిస్తున్న దుర్జనులు అగ్నిలో పట్ల మిడతల్లాగా మాడి నేలకూలుతున్నారు అని అనుకున్నారు గోపికలు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.